సిరిసిల్ల జిల్లా నర్మాలలో చిక్కుకున్న 5 రైతులు సేఫ్గా బయటపడ్డారు. హెలికాప్టర్ సహాయంతో రైతులను కాపాడింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న రైతులు 24 గంటల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. నిన్నటి నుంచి 5 రైతులు వరదల్లోనే చిక్కుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఫోన్ చేశారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరదల్లో 30 మంది చిక్కుకుపోయారని, రక్షించేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ను పంపించాలని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన రాజ్నాథ్ సింగ్ బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ను పంపాలని హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను కేంద్ర రక్షణ మంత్రి కార్యాలయం ఆదేశించింది. అయితే సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారింది. ఇవాళ వర్షం తగ్గుముఖం పట్టడంతో వర్షం తగ్గిందని అధికారులకు బండి సంజయ్ సమాచారం ఇచ్చారు. దీంతో హకీంపేట నుండి గంభీరావుపేట మండలం నర్మలకు బయలుదేరింది ఆర్మీ హెలికాప్టర్. బండి సంజయ్ కూడా నర్మలకు బయలుదేరారు. అనంతరం హెలికాప్టర్ సాయంతో 5 రైతులను వరదల నుంచి కాపాడారు. అంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఆర్మీ హెలికాప్టర్ నర్మలలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్న విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేందుకు అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ టీంలను పంపేందుకు సిద్ధమని బండి సంజయ్ వెల్లడించారు.